పేరు అశోక్, మా ఎరుగుట గ్రామం, కనేకల మండలం, అనంతపురం జిల్లా. మరి ఇది మొత్తం 3.5 ఎకరాలు ఉంది పొలం. ఈ పొలంలో మేము మిర్చి సాగు చేసినాం. ఇది ఇప్పటికి పెట్టి మేము విత్తనం నాటుకున్నాము. విత్తనం నాటుకొని ఇప్పటికి 4 నెలలు అవుతుంది. ఇది మిర్చి వెరైటీ వచ్చి డబ్బీ బ్యాడ్కి ఈ రకం మిర్చి, ఇది డబ్బీ మిర్చి. మిర్చి సాగు చేసినప్పుడు మనం విత్తనం నాటుకున్న తర్వాత ఫస్ట్కి మనం విత్తనం ఇది మొలకెత్తేకి వారం రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది. తర్వాత 10 రోజుల తర్వాత ఒక 10 రోజుల తర్వాత ముందుగా కలుపు తీసుకున్నాం. ఫస్ట్ గుండు తోలుతాం. గుండు తోలిన తర్వాత కలుపు తీసుకుంటాం. కలుపు తీసుకున్న తర్వాత ఇది నీళ్ళలోకి 14-35-14 అనే ఎరువు ఎకరానికి వచ్చి 4 మూటలు వేసుకుంటాం. 4 లేదా 3 లేదా 4 మూటలు వేసుకుంటాం. మొదటిగా ఇప్పుడు మన మిర్చిలో ఎక్కువ రోగాలు పడే రోగాలు ముందుగా బూడిద రోగం వస్తుంది. బూడిద రోగం వచ్చినప్పుడు ఇలాంటి వైరస్ ఆకుకు వస్తాయి. తర్వాత బూడిద రోగం ఇది ముదుర, చెట్టులో ముదుర వస్తుంది. ముదుర వచ్చినప్పుడు మొక్క ఇలా అవుతుంది. ఇలాగానే రైతుకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ మిర్చి మొక్కలో ఇది ముదురు అనేది చాలా ఉంటుంది. ఈ ముదురు దేని వల్ల వస్తుందంటే పచ్చదోమ వల్ల వస్తుంది. పచ్చదోమ, తెల్లదోమ వల్ల వస్తుంది. ఆ తెల్లదోమ వచ్చి ఆకు కింద బాగానే కూర్చొని ఆ రసం పీల్చడం వల్ల ముదురు పడుతుంది. ముదురు అయ్యి మొక్క ఇలా అయిపోతుంది. దీంట్లో కాపు ఉండదు, ఏముండదు. మొక్క ఎత్తుగా పెరిగి ఉంటుంది. దీనివల్ల మొత్తం ఈ మొక్క నుంచి పక్కన వచ్చిన ఇది మొత్తం సోకిపోతుంది. ఈ ముదురు రోగిని నివారించుకోవడానికి పిప్రోనిల్ మరియు ఇది డైఫెన్థిరాన్, పెగాసెస్, అసెటాప్ అలాంటివి కొట్టుకొని మార్చి కొట్టడం వల్ల ఈ ముదురు రోగాన్ని అరికట్టడం జరుగుతుంది. మిర్చిలో ఎక్కువ ఆశించేది కాయ కుళ్ళిపోవడం లాంటివి. అంటే ఇలాగా పురుగులు చిన్న రంధ్రం పెట్టి దాంట్లో మొత్తం దూరి మొత్తం ఇలా రంధ్రం పెట్టి దీనికి మనం మందులు ఏం పిచికారి చేసుకోవాలంటే క్లోరోథలోనిల్, ప్రొఫెనిబ్ అలాంటివి మార్చి కొట్టుకుంటే ఇది మనకి దీన్ని అరికట్టినట్లయితుంది. అప్పుడు రైతుకు మంచి దిగుబడి లభిస్తుంది.